కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 4 రోజుల క్రితం జరిగినటువంటి 2 నెలల చిన్నారి మృతికి కారణమైనటువంటి సంఘటనకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారు మరియు నేషనల్ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు మరియు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు కార్యక్రమాలు చేయాలని విన్నపిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి దాడిలో ఇది అగ్రవర్ణాల అహంకారానికి నిదర్శనం. దాడి చేసినటువంటి వ్యక్తులను ఈ రోజుకి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆయనకు ఇంతవరకు కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటన చర్చనీయాంశంగా మారిన ఆయన కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ పట్టించుకోవడం లేదంటే ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గం, ఇది అగ్రవర్ణాల అహంకారానికి నిదర్శనం కానీ తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని, మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ యాంట్రిసిటీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ దాడిలో ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది నత్తనడకన చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ కూడా. దీనిపై మేము బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి అడిగేది ఏంటంటే సిట్టింగ్ జడ్జితో ఇది విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళకు జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, మెజిస్ట్రేట్ ర్యాంకు. మరి మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి జరిగిన సంఘటనను పరిశీలించి దోషులకు కఠినమైన శిక్ష పడేటట్లు చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఈ ఇష్యూ గతంలో కూడా కారం చెట్టులో జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తుకొస్తున్నాయి, చుండూరులో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. అంతకంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకమై దీనికి ఉధృతం చేస్తూ ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జరిగిన సంఘటన దుర్మార్గమైన సంఘటన. అక్కడ దేవుని దర్శనానికి వెళ్తే వాళ్ళు దాడి చేసిన సంఘటన చాలా ఇప్పుడే సీసీ ఫుటేజ్లో కూడా రోజుకు వస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి 2 నెలల చిన్నారిని చేతిలో పట్టుకొని మా ఆయనను కొట్టొద్దు, మా అత్తను కొట్టొద్దు అని ప్రాధేయపడుతుంటే కాలుతో తంతే ఆ చిన్నారి 2 నెలల పసిగుడ్డు ఆ రోజు ఆ సంఘటనలో మరణించడం జరిగింది. 4 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే, స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా పట్టించుకోవడం లేదంటే దీనిపై మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి దీన్ని తీవ్ర రూపంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులతో పాటు ఈ సంఘటనకు డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు సరిగ్గా నిర్వర్తించట్లేదు కాబట్టి వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం.